हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल फ्रेंड्स मन 2024 मन की मंची रिटर्न्स अंदिंచిన ఒక 5 రకాల म्यूचुअल फंड्स मिड कैप కేటగిరీలో అయితే చూద్దాం। సో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం లార్జ్ క్యాప్ కేటగిరీలో అయితే చూసాం। ఈ రోజు మిడ్ క్యాప్ కేటగిరీలో అయితే చూద్దాం। ఫ్రెండ్స్ మీరు వీడియో గనక చివరి వరకు చూడకపోతే మీకంటూ ఒక క్లారిటీ అయితే ఉండదన్నమాట। వీడియో చివరి వరకు చూడండి, మీకు నచ్చిన ఫండ్ ని అయితే మీరైతే చూస్ చేసుకోండి। సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం। ఫ్రెండ్స్ ఫస్ట్ ఫండ్ గురించి కనుక మనం చూసుకుంటే మనకి మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ డైరెక్ట్ గ్రో అని చెప్పేసి ఒక ఫండ్ అయితే ఉంది। ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ లో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ అయితే ఇదన్నమాట। మనకి ఇది ఒక ఫైనాన్షియల్ కంపెనీ। సో మనకి 63.57% అయితే మనకి ఇది రిటర్న్ అయితే ఇవ్వడం అయితే జరిగింది। మినిమం 500 ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే మనకి 818 రూపాయలు మనకి రిటర్న్ వస్తుంది అని చెప్పేసి అక్కడ మనకి రిటర్న్ క్యాలిక్యులేటర్ లో కూడా అయితే మనకైతే చూపిస్తుంది। ఇక సెకండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే సేమ్ అదే కంపెనీకి సంబంధించిన ఫండ్ అనమాట। సో లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ రెండిట్లో కలిపి ఇన్వెస్ట్ చేశారు ఈ ఫండ్ లో। సో మనకి ఇందులో కూడా మంచి రిటర్న్స్ అయితే రావడం అయితే జరిగింది। 52.05% అనమాట। మనం మినిమం ఒక 500 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇందులో మనకి 760 రూపాయలు వస్తుంది అని చెప్పేసి మనకి అక్కడ క్యాలిక్యులేటర్లో అయితే మీరు క్లారిటీగా అయితే చూడొచ్చు। ఇది ఒక ఫైనాన్షియల్ కంపెనీ। సో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తున్నాయి అని చెప్పేసి వీళ్ళైతే చూపించారు। ఇంకా మూడో ఫండ్ గురించి కనుక మనం చూసుకుంటే కోటక్ బ్యాంక్ కి సంబంధించిన ఫండ్ అనమాట ఇది। సో ఇది కూడా మనకి 41.95% రిటర్న్ అయితే ఇచ్చింది। ఇందులో మినిమం సిప్ అమౌంట్ కానీ మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మినిమం 100 రూపాయలు అయితే పెట్టొచ్చు। సో మినిమం 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మనకి 142 రూపీస్ వస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడైతే కనిపిస్తుంది, మీరైతే చూడొచ్చు। సో ఫ్రెండ్స్ ఎవరైనా బ్యాంకుల పైన మీకు ఇంట్రెస్ట్ ఉండి దాంట్లో పెట్టాలనుకుంటే ఇందులో అయితే మీరు ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి। ఇంకా ఫోర్త్ ఫండ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే యాక్సిస్ మిడ్ క్యాప్ డైరెక్ట్ గ్రో ఫండ్ అనమాట। సో యాక్సిస్ బ్యాంక్ లో కూడా మంచి రిటర్న్స్ అయితే మనకు వస్తాయి। 38.44% అయితే ఈ బ్యాంక్ లో మనకైతే వచ్చింది। సో ఎవరైనా ఒక మినిమం ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే మనకి 138 రూపాయలు మనకి అక్కడ రిటర్న్ వచ్చింది అని చెప్పేసి క్యాలిక్యులేటర్ లో కూడా అయితే చూపిస్తుంది। బ్యాంక్స్ పైన నమ్మకం ఉన్న వాళ్ళు ఈ వీటి ఫండ్లు అయితే చూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, కోటక్ కానీ యాక్సిస్ కానీ। సో ఫ్రెండ్స్ ఇంకా ఫిఫ్త్ ఫండ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ డైరెక్ట్ గ్రో అనమాట। సో ఫ్రెండ్స్ ఇది మనకి 37.53% అయితే మనకి రిటర్న్ అయితే ఇచ్చింది। మినిమం ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే మనకి 138 రూపాయలు అక్కడ రిటర్న్ వస్తుంది అని చెప్పేసి మనకి క్యాలిక్యులేటర్ అయితే చూపిస్తుంది। ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మొత్తం మీద మిడ్ క్యాప్ రేంజ్ లో మనకి 5 మాత్రం మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేసాయి అనమాట। ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక వీటిపైన ఒక లుక్ వేయండి। ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। 2024లోనే మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన ఈ కంపెనీస్ లో ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇన్వెస్ట్ అయితే చేయండి। వీటిని నేను రికమెండ్ అయితే చేయట్లేదు, మనకి మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన కంపెనీస్ అని చెప్తున్నాను। సో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి।